హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఏ పూజకైనా ప్రథమం మనకి గణపతితో ప్రారంభిస్తాం కదండి. ఈరోజు గణపతి సంకట నాశన గణేష స్తోత్రం అయితే కొంచెం వినిపిస్తాను. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం మయుం కామర్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవ్రక్తం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజాం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసందమ్యం పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభితే విద్యం ధనార్థి లభితే ధనం పుత్రార్థి లభితే పుత్ర మోక్షార్థి లభితే గతిం జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నత్ర సంశయః అష్టభ్యో బ్రహ్మణేభ్యశ్చ లిఖిత్వాయాం సమర్పయేత్ తస్య విద్య భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. పూజాది అయిపోయిన తర్వాత ఈరోజు బయటికి వెళ్తున్నానండి మార్కెట్కి. అందుకని పెసర దోశ వేస్తే నైట్ రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. పెసర దోశ వేసి పల్లీ చట్నీ చేశానండి. పల్లీలు కొబ్బరి అది వేసి దోశలు అయితే పోసుకుంటున్నాను. ఈ విధంగా పెసలు అయితే కొంచెం రుబ్బేటప్పుడే అందులో జీలకర్ర ఉప్పు వేసి రుబ్బుకుంటాను. మనకి పైన అది మామూలుగా క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కూడా చల్లుకుంటారు. ఇలా టైం లేనప్పుడు ఇంకా చల్లాలన్నా అవి కుదరదు కదండి. ఇలా దోశలు అయితే పెసర దోశలు కాల్చుకుంటున్నాను 1 by 1. ఈలోపు పచ్చడి కూడా వేసుకున్నానండి. పల్లీలు కొబ్బరి పచ్చిమిర్చి ఇలా పెసరపిండి అయితే కొంచెం నైటే వేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం ఇలా బ్యాటిల్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా రౌండ్గా అలా ఎండిపోకుండా ఉండటానికి కొంచెం అంతా తుడిచేసి మిగతాది వాటర్ కలిపి అక్కడ పెట్టేసుకున్నానండి. మార్కెట్కి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాను. కూరగాయలు ఫ్రూట్స్ ఇలా స్వామికి పువ్వులు అలాంటివి తీసుకొచ్చుకుందామని. ఇక్కడ మామూలుగా ఈవెంట్స్ ఉంటాయి కదండి, అక్కడ రోడ్ అంతా బ్లాక్ చేసి ఈవెంట్ వాళ్ళు వాళ్ళని ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళది క్యాన్వాసింగ్ లాగా ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు ఈవెంట్ ఎలా అప్పుడు మధ్య మధ్యలో రోడ్డు బ్రేక్ వేసేసుకొని మొత్తం 4 కార్నర్స్ వాళ్ళు అంత ప్రదర్శిస్తున్నారు. మా వర్క్స్ అవన్నీ చూసుకొని ఫ్రూట్స్ అవి తీసుకున్నాను. కూరగాయలు ఫ్రూట్స్ ఫ్రెష్గా నేను ఎప్పుడూ కూడా ఇలా ఆరెంజెస్ జామకాయలు యాపిల్స్ ఇలా న్యాచురల్గా ఎప్పుడు సీజనల్గా దొరికే ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకుంటానండి. ఎక్కువగా ఇవే ఇష్టపడతానమాట. సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందన్నమాట మనకి. కమలా పళ్ళు కానీ బత్తాయి పళ్ళు కానీ నిమ్మకాయ ఇలాంటి వాటిల్లో మనం ఇలాంటి ఫ్రూట్స్ తిన్నామంటే మన స్కిన్ అనేది తెలియకుండానే చక్కగా దానికి సి విటమిన్ స్కిన్కి ఎక్కువ సి విటమిన్ కావాలండి. అందుకని మనం వీలైనంత వరకు తెలిసినంత నాలెడ్జ్లో మనం యూజ్ అయ్యే ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటే మంచిదన్నమాట. ఎక్కువగా జామకాయలో కూడా మనకి డ్రాగన్ ఫ్రూట్ కంటే ఎక్కువ వాల్యూస్ ఉంటాయండి. యాపిల్ మీద జామకాయలో మంచి వాల్యూస్ ఉంటాయంట. ఇవి కూడా బనానాస్, మీరు పొడవు బనానాస్ కంటే ఇలాంటి బనానాస్ తినడానికి ఇష్టపడండి. అంటే ఇవి హెల్త్కి మంచిదనమాట. ఈ బనానాస్ కూడా తీసుకొచ్చుకున్నాక ఇలాగే పెట్టేసేయకుండా ఒక్కొక్కటి తీసి ఇలా మొత్తం బుట్టలో పెట్టుకున్నామంటే తొందరగా పాడవకుండా ఉంటాయన్నమాట. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇవి మంచిది మన హెల్త్కి. ఆ పొడవు అరటిపండ్లు ఊరికి 2-3 డేస్కి వాటరీ లాగా వస్తున్నాయండి. అవి మా దగ్గరే తెలీదు మరి క్లైమేట్కి అన్నది నాకు తెలియట్లేదు. వాటర్గా నురుగుగా వచ్చేస్తుంది. ఒక 3 డేస్కి మొత్తం వాటర్ కారి స్మెల్. అందుకే ఇవైతే నాకు ఎప్పుడు కూడా తేడా రాలేదండి.
ఎక్కువ మా అత్తయ్య ఈ అరటిపళ్ళు జామకాయలు తింటారు ఆవిడే. అందుకే నాకు కూడా మా వారికి ఈ అరటిపళ్ళే ఇష్టమండి. సరే ఆయన కోసం అన్నట్లుగా నేను పొడవు అరటిపళ్ళు ఎవరు మంచి కోరుకోరు కదండి. నేను పొడవు అరటిపళ్ళు టేస్ట్గా ఉంటాయని పొడవు అరటిపళ్ళు తింటాను. ఈ అరటిపళ్ళు ఎక్కువ నాకు ఇష్టం ఉండదన్నమాట. కానీ మా వారి కోసం నాకు డైలీ ఇలాంటి అరటిపళ్ళు అయితే తింటాను అంటారు ఆయన. అందుకే ఆయన కోసం తీసుకొని ఇలా విడివిడిగా ఒలిచి పెట్టుకున్నాను. రోజు స్వామి దగ్గర 2 పెట్టేసేసానంటే అవి లంచ్లో కానీ ఈవినింగ్ టైము అలా తినేస్తారు. తర్వాత కమలాపళ్ళు కూడా తీసుకొచ్చుకున్నాను కదా, అవి కూడా ఇలా సర్దేసుకుంటున్నాను. ద్రాక్ష కూడా చాలా బాగుందండి, బ్లాక్ గ్రేప్స్ అంటారు కదా. సరే ఈవినింగ్ టైము కొంచెం రెస్ట్ తీసుకొని మార్కెట్ నుంచి వచ్చి రాగానే సర్దాలన్నా కూడా చాలా టైర్డ్గా ఉంటుందండి. కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అయిపోయి ఆ తర్వాత కొంచెం ఈవినింగ్ టైంలో రాగానే కింద అన్నీ ఆరిపోస్తాను. దానికి ఏదైనా కొంచెం చెమ్మ అలా ఉంటే అన్నీ డ్రై అయిపోతాయండి. ఆ తర్వాత ఇలా ఈవినింగ్ టైం టీవీ దగ్గర కూర్చొని బట్టలు మడత పెట్టేసుకోవటం, ఇలా ఫ్రూట్స్ సర్దేసుకోవటం. మార్నింగ్ హడావుడిగా వెళ్ళిపోయాను కదా, ఈవినింగ్ వంట కూడా చేయాలి. బెండకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి. తొందరగా మనకి అయిపోయే ఈజీ కూరల్లో బెండకాయ ఒకటి అనమాట. ఈరోజు ఈవినింగ్ అయితే బెండకాయ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ బ్లాక్ గ్రేప్స్ కూడా అండి మనకి బ్లడ్ బాగా పడుతుందంట. అంతేకాకుండా ఇవి డైలీ జ్యూస్ తాగి చూడండి మీరు, 1 మంత్లో మంచి స్కిన్ అయితే గ్లో వస్తుంది. మనకి బీట్రూట్ క్యారెట్ జ్యూస్లు ఎలాగో ఇవి కూడా. ఇది ఎక్కువగా వైన్ యూస్కి అలా చేస్తారంట. ఇవన్నీ కుళ్ళబెట్టి అలాగా ద్రాక్ష ఫ్రూట్స్ అవి. తర్వాత కార్న్ అయితే ఒలిచి పెట్టేసేసుకుంటున్నానండి. మనకి ఫ్రైడ్ రైస్లో కానీ లేదా ఈవినింగ్ టైము బాయిల్ చేసేసుకొని కొంచెం నిమ్మకాయ ఉప్పు కారం వేసుకోవటానికైనా ఇలా ఒలిచేసుకొని స్టోర్ చేసుకున్నామంటే అప్పటికప్పుడు మనకి పని ఈజీ అవుతుందన్నమాట. ఈ కార్న్తో అయితే నేను సమోసా చేసి చూపిస్తానండి. చాలా రోజులైందనమాట మన ఛానల్లో నేను చూపించలేదు ఈ రెసిపీ. కార్న్ సమోసా అయితే నేను చూపిస్తాను మీకు. తర్వాత పచ్చి కొబ్బరి కూడా ఇలానే చిన్న చిన్న పీసులు కట్ చేసి బౌల్లో పెట్టేసుకున్నామంటే మార్నింగ్ మనకి చట్నీస్ అవి చేసుకోవటానికి పిల్లలు స్కూల్కి పంపించే వాళ్ళు హడావుడిగా ఉంటారు కదా, ఇలా చిన్న చిన్నవి ఏర్పాట్లు చేసుకున్నామంటే మనకి మార్నింగ్ డైలీ రొటీన్ అనేది కొంచెం మనం ఈజీ చేసుకున్నట్లు అవుతుంది. చిన్న చిన్న పీసులు కట్ చేసి ఒక గ్లాస్ కానీ ప్లాస్టిక్ కంటైనర్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లోనో నార్మల్ ఫ్రిడ్జ్లోనో పెట్టేసేసుకోండి. మనకి దగ్గర 1 వీక్ 10 డేస్ అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక 2 టెంకాయలు కొట్టేసేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే మనకి దగ్గర 1 వీక్ వస్తాయండి. పల్లీ చట్నీ డైలీ వేసుకున్నా కూడా ఇలా పచ్చి కొబ్బరి మొక్కజొన్న కండెలు అయితే ఇలా ఒలిచేసుకొని ప్లాస్టిక్ డబ్బాల్లో గ్లాసు జారుల్లో స్టోర్ చేసుకుంటున్నా. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే పువ్వులు అవి కట్టుకుంటున్నానండి స్వామికి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈరోజు ఈవినింగ్ ఫ్లవర్స్ తెచ్చుకుంటున్నాను కదా, ఇవి జాజులు, సెంటు జాజులు అంటారు, వీరజాజులు అంటారు. ఇవి చాలా స్మెల్ వస్తాయండి. కింద నేను వేశాను గార్డెన్లో, పైన బాల్కనీలో చాలా రోజుల నుంచి బకెట్లో వేశాను. అవి వేర్లన్నీ స్ట్రక్ అయిపోయి ఆ చెట్టు ఎదగట్లేదు. నేను ఊరెళ్ళినప్పుడు ఏంటంటే దానికి వాటర్ అది అందట్లేదు అనమాట, డ్రై అయిపోతుంది. ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ వచ్చి నాకు చిగురించటం అలా కింద వేశానండి. కింద స్టోన్స్ ఉన్నాయేమో తెలియదు కానీ గ్రీనరీగా ఉంది మొక్క అయితే. ఫ్లవర్స్ అయితే మొన్న ఒక 10 వచ్చాయండి సమ్మర్లో. డైలీ 10 ఫ్లవర్స్ అంతే. 11 ఒక్కొక్కసారి 11 ఫ్లవర్స్ వస్తే నాకు హ్యాపీగా అనిపించేది అనమాట. సరే ఇలా పచ్చకనకాంబరాలు సెంటు జాజులు తెచ్చుకున్నానండి మార్కెట్ నుంచి. పచ్చకనకాంబరాలు రేర్గా ఉంటాయి, ఎప్పుడు ఉండవు. చిలక మొక్క పూలు కూడా ఇవి ఏంటంటే మార్కెట్లో దొరకలేదు నాకు. నేను మామూలుగా బయట షాపింగ్ చేసే టైంలో ఒక తాత అమ్ముతున్నారనమాట, సంచిలో పెట్టుకొని అన్ని షాపులు వాళ్ళకి ఇళ్ళ దగ్గర ఇస్తారు కదా, ఆయన ఫ్రెష్గా. జాజి మొగ్గలు కూడా చిన్న సైజు కాదండి, చాలా పెద్ద సైజు. హైబ్రిడ్ జాజులేమో స్మెల్ అయితే అసలు చాలా బాగుందండి. ఇలా అటు 2 ఇటు 2 పువ్వులేసి సెంటు జాజులు
కనకాంబరాలు అయితే మాలైతే కట్టుకుంటున్నానండి. ఈ విధంగా కూర్చొని అదివరకు ఏంటంటే తలా ఒక పని హెల్ప్ చేసేవాళ్ళు. మనం ఊర్లో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అనుకోండి, అమ్మ నాకు ఈ పనులన్నీ అమ్మే చేస్తుంది అనమాట. ఇలాంటప్పుడు ఈ పనులు చేసేటప్పుడు అమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ గుర్తొస్తారు కదండి. మీకు కూడా అంతే ఉంటుందా? ఎందుకంటే అన్ని పనులు మనమే చేసుకునేటప్పుడు మన వాళ్ళైతే గుర్తొస్తారండి మనకి. మా అత్తయ్య ఉన్నా కూడా నాకు హెల్ప్ చేస్తారండి. ఆవిడ కూడా ఇలాంటివి ఆవిడైతే ఇక్కడ మాకు ఉండే క్లైమేట్ ఆవిడకి సెట్ అవ్వదండి. ఇవి ఇలా హీట్ చేస్తుందట ఆవిడ బాడీకి. ఆవిడ వచ్చి 2 months కష్టపడిపోతారు ఇక్కడ ఉండటానికి. మా వారు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు, లేదంటే ఒక 2-3 months ఇయర్లీ అయితే వస్తారు కన్ఫామ్గా. ఒక్కసారి అయితే చూసుకొని వాతావరణం అది సెట్ అవ్వదు పాపం తనకి. అప్పటికి కూడా కొబ్బరి బొండాలని, మజ్జిగని అలా పాపం ఎక్కువగా ఇస్తూ ఉంటాను. అయినా కూడా తన బాడీ అలా సెట్ అవ్వదు. అక్కడ తనకి ఏంటంటే ఒక్కదే అయినా కూడా యాక్టివ్గా ఉంటారు కాబట్టి తన పని తను చేసుకుంటుంది. చేయలేని రోజులు వస్తాలేమ్మా అంటదండి. సరే వెళ్ళినప్పుడు మేము 3 monthsకి వెళ్ళినప్పుడు అయితే అత్తయ్య గారి దగ్గర ఒక 1 week 4-5 days ఉంటాము. తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ అత్తయ్యకి కనిపించి అలా వస్తుంటామండి. మధ్య మధ్యలో చూస్తున్నాం కదా మిమ్మల్ని అని సడన్గా ఈ మధ్య చాలా అంటే మంత్లీ ఒకసారి వెళ్ళాల్సి వచ్చిందండి. అలా వెళ్ళినప్పుడైతే తన్ని చూడటం సంతోషంగా అనిపించింది. ఒక్కళ్ళే ఉంటారు కదా అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరించడం. నేను వీక్లీ 2 times అయినా చేస్తానండి మా అత్తయ్య గారికి ఫోన్. అది ఆవిడ కూడా చేయకపోతే చేయలేదు అనేసి తను కూడా చేస్తారనమాట. అలా ఒక్కళ్ళే ఉన్న వాళ్ళకి మనకే గుర్తొస్తుంటారు మన పిల్లలు, వాళ్ళకి కూడా అంతే కదండి. ఇలా పువ్వులన్నీ మీతో మాట్లాడుతూ అన్నీ ఇలా పెట్టేసేసుకొని స్టోర్ చేసుకున్న నెక్స్ట్ డేకి. చెప్పాను కదా తొందరగా అయిపోయే కూర బెండకాయ కూర. ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు మ్యారేజ్ సెట్ అయిన కొత్తల్లో వంట అది రాకపోతే బెండకాయ కూర నేర్చుకో, తొందరగా బెండకాయ కూర అయితే ఈజీగా వస్తుంది, ఉల్లిపాయలు బెండకాయ అది కోసేసి ఉప్పు కారం అది వేయటమేను అన్నారు. స్టార్టింగ్లో అయితే ఉప్పుగా చేసేదాన్నండి, చిన్న చిన్నగా నేర్చుకొని ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యానండి. అన్నం కూడా రైస్ పెట్టేశాను ఒక పక్క. బెండకాయ కూర అయిపోయింది. ఈలోపు స్నానం అది చేసి అన్నం అది తినేసానండి. తర్వాత జామకాయ ముక్కలు కోసుకొని ఇలా పెట్టుకొని నేను మా వారైతే తింటూ టీవీ చూస్తున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.